అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మరో అవకాశం అనే కథను గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డాక్టర్ ప్లీజ్, ఈ ఒక్కసారికి సహాయం చెయ్యండి, కన్నీళ్లతో అర్థిస్తూ అడిగింది మహతి. ఒక సాటి మనిషిగా ఆలోచిస్తే నువ్వు అడిగినది సమంజసమే, కానీ ఒక డాక్టర్గా నా వైద్య వృత్తికే ద్రోహం చేసినట్లు. ఈ విషయం నీకు అర్థం కావటం లేదా? కోపం, ఆవేదన మిళితమైన స్వరంతో అంది స్వరూప. మీరు చెప్పింది అక్షర సత్యం, కాదనను. కానీ మీరు చేస్తున్న పని వల్ల నాలాంటి అమాయకులు ఇంక ముందు బలి కాకుండా ఉంటారు. వాళ్ళని అలాగే వదిలేస్తే ఏ ఆడపిల్లని వదిలిపెట్టరు. అటువంటి వారిని వారి పాపానికి వారే పోతారన్నట్లు వదిలేయటం ఎంతవరకు సబబు? నచ్చ చెప్తున్నట్లుగా అంది మహతి. స్వరూప ఆలోచిస్తున్నట్లు ఉండిపోయింది. ప్లీజ్ డాక్టర్, కాదనకండి. వారికి తగిన శిక్ష వేయాలంటే మీరు నాకు సాయం చెయ్యక తప్పదు. ఈ విషయం ఎప్పటికీ మన మధ్యే ఉంటుంది, వేడుకుంటున్నట్టుగా అంది మహతి. సరే, కానీ నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు. ఒక్కదానివే వాళ్ళని ఎదుర్కోగలవా? సందేహంగా అడిగింది స్వరూప. అవన్నీ నేను చూసుకుంటాను, మీరొప్పుకున్నారు, నాకంతే చాలు అంటుండగానే దుఃఖం కంఠానికి అడ్డుపడడంతో ఆగిపోయింది. స్వరూప తన సీట్లో నుండి లేచి మహతి దగ్గరికి వచ్చి ఓదార్పుగా మహతి భుజాన్ని తట్టింది. కొన్ని రోజుల క్రితం జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చాయి ఇద్దరికి. కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందంటే, అప్పటి వరకు బాగానే ఉన్న మహతి భర్తకి డాక్టర్లకు సైతం అంతుపట్టని జ్వరమేదో వచ్చింది. ఎంతమందికి చూపించినా తగ్గినట్లే తగ్గి మళ్ళీ తిరగపెడుతోంది. రోజు రోజుకు మనిషిలో ఓపిక తగ్గిపోయి మంచం మీద నుండి లేచే శక్తి కూడా లేనట్టయిపోయాడు. అతనిది ఏదో చిన్న కంపెనీలో ప్రైవేట్ జాబు కావటంతో ఉన్నంతలో పొదుపుగా సంసారంలో ఏ లోటు లేకుండా చూసుకునేది. ఇప్పుడు అతను లేవలేని స్థితిలో ఉండటంతో ఆ చిన్న ఉద్యోగం పోయింది. 10 ఏళ్ల కూతురిని భర్తకు తోడుగా పెట్టి తను ఏదైనా పని వెతుక్కోవటానికి వెళ్ళింది మహతి. 2-3 ఇళ్లల్లో వంట మనిషిగా పని దొరికింది. ఒక కుటుంబం, భార్య భర్తలు, ఇద్దరు ఉద్యోగస్తులు కావటంతో ఉదయాన్నే వెళ్ళి వంట చెయ్యాలి. మరొకటి బ్యాచిలర్స్, ఇంకొకరు 57 ఏళ్లతను ఒంటరిగా ఉంటాడు. ఓ 15 రోజులు బాగానే గడిచాయి. ఒకరోజు పాప, నేను నీతో వస్తా అమ్మా అని మారం చెయ్యటంతో భర్తకు అన్నీ దగ్గరగా అమర్చి పాపని తీసుకుని పనికి వెళ్ళింది మహతి. అందరూ పాపను ముద్దు చేసేవారు. వారానికి 3-4 రోజులు పాప వస్తూ ఉండేది మహతితో. అలా వెళ్ళినప్పుడు ఒకరోజు చివరిగా వెళ్ళిన ఇంటిలో వంట చేస్తుండగా పాప గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. మహతి కంగారుగా ఎక్కడివక్కడే వదిలేసి పరుగున వెళ్ళింది. ఏమైందమ్మా అని అడిగింది పాపను దగ్గరకు తీసుకొని. పాప ఏం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది. నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెయ్యాలనిపిస్తోంది. దేన్నో చూసి భయపడిందేమో. ఇలా రా బంగారు అని పిలుస్తున్న మూర్తిని భయంగా చూస్తూ అమ్మని మరింతగా కరుచుకొని పోయింది. అంతే, అయి ఉంటుంది సార్ అని పిల్లను కూడా వంటగదిలోకి తీసుకుని వెళ్ళి పని ముగించుకొని బయటకు వచ్చింది. గేటు వేసి తమ ఇంటి వైపు దారి తీస్తుండగా ఒక అమ్మాయి అక్క అని పిలిచింది. ఎవరు అన్నట్లు చూసింది మహతి ఆమె వైపు. ఆమె తటపటాయిస్తున్నట్లుగా చూసింది. ఈలోగా మూర్తి బయటికి వస్తూ ఉండటంతో ఆమె వడివడిగా వెళ్ళిపోయింది భయపడుతున్నట్లుగా. ఆమె వైపు చిత్రంగా చూసి ఇంటికి వెళ్ళిపోయింది మహతి. ఆ రోజు సాయంత్రం మూర్తి మహతి వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతన్ని తమ ఇంటి దగ్గర చూసి ఆశ్చర్యపోయింది మహతి. ఇటువైపు పని ఉండి వచ్చాను. మీ భర్తకు ఆరోగ్యం బాలేదని చెప్పావు కదమ్మా,
ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. నాకు తెలిసిన డాక్టర్లు ఎవరికైనా సిఫారసు చేద్దామని అన్నాడు. అతను చూపిస్తున్న ఆ అనువంత ఆదరణకు ఆమె ఉప్పొంగిపోయింది. చిన్ను, నీ కోసం చాక్లెట్స్ తెచ్చాను, రా నాన్న అంటూ పిలిచాడు. రాను అన్నట్లు తలూపింది పాప. ఇదిగో నీ కోసం బొమ్మ తెచ్చానంటూ ఓ అందమైన బొమ్మను, చాక్లెట్లను చూపించేసరికి హుషారుగా దగ్గరికి వచ్చింది పాప. ఎందుకు సార్ ఇవన్నీ? మొహమాటంగా అంది మహతి. నా మనవరాలిలా అనిపించిందమ్మా, కాదనకు అన్నాడు. అతని ఆత్మీయతకు కళ్ళు చెమ్మగిల్లాయి మహతికి. రోజు మూర్తి తినటానికి ఏదో ఒకటి ఇస్తూ ఉండటంతో పేచీ పెట్టి మరీ వచ్చేది పాప. మూర్తి కూడా ప్రేమగా చూసుకుంటూ ఉండటంతో తీసుకుని వెళ్తూ ఉండేది మహతి. ఆ రోజు అలాగే పాపని తీసుకుని వెళ్ళింది మహతి. మూర్తి మీద నమ్మకం కుదరడంతో పనంతా అయ్యే వరకు పాపను గమనించట్లేదు. పనంతా పూర్తి చేసుకుని పాప కోసం చూస్తే లేదు. మూర్తి కూడా లేడు. ఇద్దరి బయటికి వెళ్ళారేమో అనుకుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ బయట గేటు దగ్గరే నిలబడింది. ఈలోగా ఇంతకు ముందు ఒకసారి పలకరించిన ఆ అమ్మాయి మళ్ళీ కనిపించింది. మహతిని అక్కడ చూసి గబగబా దగ్గరకు వచ్చి, అక్క, పాపెక్కడా అని అడిగింది ఆందోళనగా. ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సారు తీసుకొని వెళ్ళినట్లున్నారు, వాళ్ళ కోసమే చూస్తున్నా. ఇంతకు నువ్వెవరు అని అడిగింది మహతి. నా గురించి తర్వాత చెప్తాను, పాపను వాడితో పంపకక్క. నువ్వు కూడా ఇక్కడ పని చెయ్యకు, అది నీకు చాలా ప్రమాదం అంది హడావిడిగా. ఆ మాటలు విని భయపడి, ఏమంటున్నావు నువ్వు అంది వణుకుతున్న స్వరంతో. నిజమక్క, వాడే కామంతో కళ్ళు మూసుకొని పోయిన పశువు. చిన్న పిల్లలను కూడా వదలకుండా అసభ్యమైన రీతిలో ముట్టుకుంటూ ఏదేదో చేస్తూ ఉంటాడు. అందుకే చెప్తున్నా అంది ఆ అమ్మాయి. భయంతో వణికింది మహతి. తన కూతురుని ఏం చేస్తాడో అని కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. ఇవన్నీ నీకెలా తెలుసు? తడబడుతూ అడిగింది మహతి. నాకు తెలిసిన వాళ్ళిక్కడ పనిచేసేవారు. ఆమెకు ఒక పాప, 8 ఏళ్ళు. మొదట్లో లాలనగా మనవరాలన్నట్లు దగ్గరికి తీసుకుని తర్వాత వాడి వికృత చేష్టలన్నీ చూపించాడు. ఆ పసిది చావు బతుకుల మధ్య 4 రోజులు కొట్టుకొని చచ్చిపోయింది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నా డబ్బుతో అందర్నీ కొనేశాడు. దానితో ఏమీ చెయ్యలేక ఆ పాప తాలూకు వాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోయారు. వీలైనంత తొందరగా ఇక్కడి నుండి బయటపడు అని గబగబా చెప్పేసి సందు చివరన వస్తూ కనిపించిన మూర్తిని చూసి పారిపోయిందా పిల్ల. తన కూతురు చేతిని పట్టుకొని వస్తున్న మూర్తికి వడివడిగా ఎదురెళ్ళి అతని చేతిలో నుండి కూతుర్ని లాక్కొని దగ్గరికి తీసుకొని రేపటి నుంచి పనిలోకి రానండి అని బెదురుగా తడబడుతూ చెప్పేసి పరుగులాంటి నడకతో కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది మహతి. ఆ మర్నాడు భర్త దగ్గర కూతుర్ని ఉంచి మిగతా ఇళ్లల్లో పనికి వెళ్ళి వచ్చేలోపు కూతురు కనిపించలేదు. మూర్తిగారొచ్చి పాపని తీసుకొని వెళ్ళాడు అని చెప్పాడు భర్త. అది వింటూనే ఒక్కసారిగా నిస్సత్తువ అవతరించినట్లయి ఉన్న చోటే కూలబడింది. వెంటనే భర్తకు కూడా చెప్పకుండా మూర్తి ఇంటికి పరుగున వెళ్ళింది. నా కూతురెక్కడా? ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అడిగింది మహతి. ప్రస్తుతానికి క్షేమంగానే ఉంది, చాలా అలసిపోయినట్లున్నావు, ఇలా కూర్చో, మాట్లాడుకుందామన్నాడు ఆమెని తినేసేలా చూస్తూ. ఆ చూపులకి ఒంటి మీద బట్టలు ఉన్న వివస్థతగా ఉన్నట్లు ఫీల్ అయ్యింది. బాధ, ఆవేదన, భయం, కోపం, నిస్సహాయత అన్నీ పోటీపడి ఆమె మీద దాడి చేస్తున్నాయి. శరీరమంతా వణుకుతోందామెకి. మాటలతో కాలయాపన ఎందుకులే కానీ సూటిగా అసలు విషయానికి వచ్చేస్తున్నా. రాత్రి 9 అయ్యేసరికి చక్కగా ముస్తాబై ఇక్కడికి రావాలి, లేదంటే నీకు నీ కూతురు దక్కదు. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు తాపీగా. కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. ఇది మీకు న్యాయం కాదు. పొట్ట కూటి కోసం వస్తే ఇలా చెయ్యమనటం మీకు భావ్యం కాదు కూతురిని అన్నారు.
దయచేసి నా బిడ్డను వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటానంటూ ఎంత ప్రాధేయపడినా కనికరించలేదు మూర్తి. చూడు, నేను చెప్పింది చేస్తేనే నీ కూతురు నీ దగ్గరకొస్తుంది, లేకపోతే నీ కూతురు ఎక్కడుందో ఈ జన్మలో నువ్వు కనుక్కోలేవు. ఈ వావి వరసలతో నాకు పని లేదు, కర్కశంగా అన్నాడు మూర్తి. తను ఉన్న పరిస్థితి ఏంటో బాగా అర్థమయ్యింది. తప్పించుకోవటం అసంభవం. తన మాన ప్రాణాల కంటే కూతురు క్షేమం ముఖ్యమనిపించింది. కన్న బిడ్డ కోసం ఏం చెయ్యటానికైనా సిద్ధపడింది. పెదవి పలికే మాటకు, చూసే చూపుకు, మనసు పొరల్లో దాక్కున్న దుర్మార్గానికి సంబంధం లేకుండా ప్రవర్తించే ఇటువంటి వారిని నమ్మినందుకు తనను తానే నిందించుకుంది. వాడి అరాచకానికి బలయ్యింది. వాడొక్కడే కాదు, వాడి స్నేహితులు మరో 3. రాక్షసత్వానికి ప్రతీక వాళ్ళు. లేచి కుదురుగా 2 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి. అంతగా హింసించారామెని. కూతుర్ని తీసుకుని బయటికి వచ్చింది. బలవంతంగా అడుగులు వేస్తోంది ఇంటివైపు. తల్లి స్థితిని చూసి భయపడుతున్న కూతుర్ని దగ్గరకు తీసుకుని నడుచుకుంటూ వాళ్ళింటికి దగ్గరలో ఉన్న ఒక క్లినిక్కి వెళ్ళింది. అక్కడి డాక్టర్ స్వరూపకు మానవత్వం ఉన్న డాక్టర్గా మంచి పేరుంది. మహతిని చూసి ఏమీ అడగకుండానే ట్రీట్మెంట్ మొదలుపెట్టింది. ట్రీట్మెంట్ చేస్తుంటే తన ప్రమేయం లేకుండానే కళ్ళ వెంబడి కన్నీళ్లు కారిపోతున్నాయి. అంత దారుణంగా అత్యాచారం చేశారామెని. గాయాలన్నింటికీ మందు రాసి, ఇంజెక్షన్ చేసి, అవసరమైన మందులిచ్చి ధైర్యం చెప్పింది. విరక్తిగా నవ్వుకుంటూ ఇంటికి వచ్చింది. నిద్ర మాత్రల మత్తులో ఉన్న భర్తని చూసి గుండె బరువెక్కింది. ఈ జీవితం మోయక తప్పదు, చావలేక బతకాలి తప్పదు అనుకుంది. ఈ 2 నెలలలో శరీరానికైన గాయాలు పూర్తిగా తగ్గాయి. మనసుకు అయిన గాయానికి మాత్రం మందు లేదు. అంతకంతకు మనోవేదనతో పెరుగుతోంది తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. బయట పనికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. భర్తనడిగితే ఇప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటూ ఉందే అన్నాడు కంగారుగా. మీరు కంగారు పడకండి, నేను చూస్తానంటూ భయాన్ని దాచి ధైర్యం చెప్పింది. చుట్టుపక్కలంతా వెతికినా కనిపించలేదు. ఈలోగా ఫోన్ రింగ్ అయ్యింది. మరొక్కసారి నువ్వు కావాలి, నీ కూతురు నా దగ్గరే ఉంది, అతి తెలివి చూపించకుండా వెంటనేరా అని మూర్తి కాల్ చేశాడు. ఈసారి ఏడుపు రాలేదు మహతికి. ఏదో తెలియని తెగింపొచ్చింది. వెంటనే డాక్టర్ స్వరూపను కలిసి తను అనుకున్నది చెప్పి బతిమాలి ఒప్పించింది మహతి. మరో అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదని బలంగా అనుకుంది. ఇది నీ చీరకు, జాకెట్టుకు, తలకు రాసుకో. వాళ్ళు ఒక 2 గంటల వరకు స్పృహలో ఉండరు. అప్పుడు ఏం చెయ్యాలో నేను చూసుకుంటా అంటూ ఏదో ఇచ్చింది స్వరూప. సరే అంది మహతి. స్వరూప చెప్పినట్టుగా చేసి అతని దగ్గరకు వెళ్ళింది. ఒక అసహాయ స్త్రీని, అందులోనూ అందంగా ఉన్నామెను తమ గుప్పిట్లో పెట్టుకున్నందుకు పొంగిపోతూ బాటిల్స్ మీద బాటిల్స్ ఖాళీ చేస్తున్నారు. ఆ మత్తులో మహతి దగ్గరకు చేరిన 4 స్పృహ లేకుండా పడి ఉన్నారు. వాళ్ళలా పడగానే అప్పటి వరకు దాచుకున్న ఫోన్ తీసి స్వరూపకు కాల్ చేసింది. ఈలోగా ఇల్లంతా వెతికేసరికి స్టోర్ రూమ్లో కింద పడి కనిపించింది కూతురు. వెంటనే దగ్గరికెళ్ళింది. ఈలోగా డాక్టర్ వచ్చింది. పాపను చెక్ చేసి ప్రమాదం లేదని చెప్పి ఆమెకు స్నానం చేసి రమ్మని వేరే బట్టలిచ్చింది. ఆ మందు ప్రభావం తమ పైన పడకుండా మహతి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆఖరి వాడికి ఏదో ఇంజెక్షన్ చేస్తోంది స్వరూప. డాక్టర్, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందా? ఆందోళనగా అడిగింది మహతి. ఖచ్చితంగా 24 గంటల్లో వాళ్ళ నరకయాతన అనుభవించి మరీ చేస్తారు. ఇంకో 10 నిమిషాలలో ఇది పని చేయడం ప్రారంభిస్తుంది. ముందుగా నోటి మాట పడిపోతుంది, తర్వాత కాళ్ళు చేతులు సహకరించవు. మరో గంటక వాళ్ళ శరీరం వికృతంగా మారి దుర్గంధంతో కూడిన రసి వస్తూ ఉంటుంది. అది విపరీతమైన నొప్పి కలుగజేస్తోంది. 24 గంటల్లో బ్రతుకు మీద ఆశ చచ్చిపోయి మరణం మీద ప్రేమ పెరిగిపోతోంది.
మొదటి గంటలోపే ఈ నరకం కంటే చనిపోవటం మేలనిపిస్తుంది. కానీ చావలేరు. మరణం వచ్చే వరకు ఈ 24 గంటల్లో చిత్రవద అనుభవించి చస్తారు అంది స్వరూప ఆవేశంగా. మహతికి సంతోషంతో మాటలు రాలేదు. ఇంతకీ ఈ మెడిసిన్ మీకెలా దొరికింది డాక్టర్ అని అడిగింది మహతి. నిర్భయ ఘటన జరిగిన సమయంలో ఇటువంటి రాక్షసులను మామూలుగా శిక్షించి వదలకూడదనే ఆలోచన వల్ల నా స్నేహితురాలు ఆమె ఎవరికీ తెలియకుండా రహస్యంగా ప్రయోగాలు చేసి కనిపెట్టి నాకిచ్చింది. రాక్షసత్వం నిండిన నేరస్తులపై ప్రయోగించమంటూ. కానీ నేనే చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదంటూ వాదించా. ఆ మందును నా దగ్గరే పెట్టి దీని అవసరం వస్తే మాత్రం ఖచ్చితంగా ఉపయోగించమని నాకిచ్చి వెళ్ళింది. అది ఇప్పుడు ఇలా ఉపయోగపడింది అంది స్వరూప ఉద్వేగంతో. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు డాక్టర్ అంటూ ఆమె కాళ్ళపై పడింది మహతి. ఇది నా బాధ్యత. ఇటువంటి చీడ పురుగులకు మళ్ళీ మళ్ళీ తప్పు చేసే అవకాశం ఇవ్వకూడదు. నేరానికి తగ్గట్లుగా శిక్ష కూడా ఉండాలి. అలా ఉంటేనే నేరం చెయ్యకూడదని భయపడతారు అని చెప్పి మహతిని పాపను తీసుకుని బయటకు వెళ్ళి ఇల్లు తాళం వేసేసింది స్వరూప. ఆ తర్వాత 24 గంటలు ప్రత్యక్ష నరకాన్ని చెవిచూసి నరక యాతన అనుభవించి చనిపోయారా నలుగురు. కథ ఇంతటితో అయిపోయింది. ఇంత మంచి కథను మనకు అందించిన సురేఖ గారికి ధన్యవాదాలు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.